హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టుపట్టి ముచ్చట్లు. వీకెండ్ వచ్చేసింది, అది కూడా సండే. సో బిర్యానీ పడాల్సిందే. సో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈరోజు ఆ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాం. ముందుగా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు బిర్యానీ మసాలా, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ గరం మసాలా, ఒక 1 స్పూన్ కొరియండర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్, ఒక 2 స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ, ఒక 5-6 మిర్చీస్ తీసుకున్నాం. దీంతోపాటు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ పక్కకు తీసుకున్నాం. అండ్ 1 కప్ కర్డ్. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకోవచ్చు. ముందుగా రైస్ మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 1 అవర్. అది అయిపోయినాక ఇది ఏదైతే చికెన్ మనం తీసుకున్నాం బౌల్లో, అది తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, నిమ్మకాయ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ కొరియండర్, మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు పెరుగు కూడా, మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో దీని కాస్త మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుందో అది ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేయాలి కలుపుకున్న దాంట్లో. సో అది యాడ్ చేసేసుకున్నాక పైన కింద కలిపేసుకొని ఒక 40 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ప్యారలల్గా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామని ముందుగా ఒక బౌల్ తీసుకున్నాము. సో అందులో వాటర్ 3/4 ఫిల్ చేసుకొని, సో అందులో మిర్చి, లవంగ, యాలక, ఒక నిమ్మకాయ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. బిర్యానీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాం అందులో. సో మొత్తం వాటర్ ఫుల్ పొంగిపోవాలి. ఎప్పుడైతే పొంగిందో అప్పుడు మనం ఏదైతే బిర్యానీ రైస్ నానబెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకున్నామో ఆ రైస్ అందులో యాడ్ చేసుకున్నామండి. సో యాడ్ చేసుకున్నాక ఒక 10-15 మినిట్స్లో మీకు ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోతుంది. సో ముందుగా మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కాస్త ఒక బిర్యానీ బౌల్లోకి తీసుకొని, సో దాన్ని హై ఫ్లేమ్లో దాన్ని మనం వేయించుకోవాలండి. కొంచెం కుక్ అవ్వాలి. ఎప్పుడైతే ఇలా ఆయిల్ మీకు తేలిపోతుంది అనగా అప్పుడైతే ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు చికెన్. సో కొంచెం మీ గ్రేవీ లెవెల్స్ ఎంత కావాల్సో అంత దించుకోండి. సో దాని మీద ఈ 80-90% కుక్ అయిపోయిన రైస్ మీరు పైన అంతా స్ప్రెడ్ చేసుకొని లైక్ 2-3 లేయర్స్ కింద వేసుకోవచ్చు. సో ముందుగా మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఉంచుకుంటాము. కొరియండర్ లీవ్స్తో పాటు మింట్ లీవ్స్ కొంచెం, తర్వాత కొంచెం కాజు, ఒక 2-3 స్పూన్స్ మేము నెయ్యి వేసుకున్నాము. అయిపోయినాక దాని మీద ప్లేట్ మూసేసి ఆ దమ్ ఫ్లేవర్ రావడానికి ఒక వెయిట్ పెట్టుకున్నాము. ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసేసి దాని మీద వెయిట్ పెట్టేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ పెట్టుకొని అలా వదిలేసుకోండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే సూపర్ అవసరం బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.